శివుడు తాత్కాలికుడా లేక శాశ్వత దైవమా? అద్వైత వేదాంతం ప్రకారం శివుడు మాయలో ఉన్న ఈశ్వరుని ఒక రూపం మాత్రమే. అంటే ఆయన పేరు, రూపం, లీలలు అంతిమ సత్యంలో శాశ్వతం కావు. చివరికి ఉన్నది ఒక్కటే, నిర్గుణ బ్రహ్మం. అయితే ప్రశ్న, అప్పుడు శివుని స్థానమేమిటి? తాత్కాలిక రూపమా లేక కేవలం ఒక సంకేతమా? కాని గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో దృక్కోణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. శివుడు శాశ్వతుడు. ఆయన కల్పితం కాదు, తాత్కాలికుడు కాదు. శివుడికి ఒక ప్రత్యేకమైన దైవస్థానముంది. పాలు పెరుగులాంటి సంబంధము. విష్ణువుని మరియు శివుడుది క్షీరం యథా దది వికారం విశేష యోగాత్ సంజాయతే నహి తత పృథగస్తి హేతోః. యః శంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. విష్ణువు పాలు అయితే శివుడు పెరుగు. విష్ణువు నుండి శివుడు వచ్చినా తన ఉనికిని, ప్రత్యేకతను కోల్పోడు. శివుడు ఎప్పటికీ ఆరాధ్యుడు. వైష్ణవులకు విష్ణువు లేదా కృష్ణుణ్ణి దగ్గర చేర్చే దైవము. ఇప్పుడు మీరు ఆలోచించండి, పరమసత్యం తన స్వరూపాన్నే తాత్కాలికంగా చేస్తుందా లేక దైవత్వం ఎప్పటికీ శాశ్వతమా? అద్వైతం శివుడి వ్యక్తిత్వాన్ని తాత్కాలికము అంటుంది, గౌడీయము శాశ్వత శివరూపాన్ని నిలుపుతుంది.